నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీపీసీ యాజమాన్యానికి చుట్టాలవుతున్న కార్మిక చట్టాలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. ఇటుకలపాడులో పూర్తిగా ధ్వంసమైన రోడ్డును బాగు చేయండి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి డిమాండ్. డిజిటల్ పరికరాలు, ఆట వస్తువులతో అంగన్వాడీల ఆధునీకరణ. భద్రాద్రి ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్ రాజ్ వెల్లడి. అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగు. కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం, కృతజ్ఞతా కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యానికి కార్మిక చట్టాలు చుట్టాలవుతున్నాయని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. గత 2 నెలలుగా ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన చేపడుతున్నారు. ఇందులో భాగంగా జరిగిన గేట్ మీటింగ్లో ఆయన పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో యాజమాన్యంతో కొన్ని సమస్యలపై అగ్రిమెంట్ చేసుకున్నామని గుర్తు చేశారు. అయితే వాటిని యాజమాన్యం ఇప్పటికీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పలుమార్లు రీజనల్ లేబర్ కమిషనర్ దృష్టికి వెళ్ళినప్పటికీ యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఇకనైనా ఈ సమస్యను పరిష్కరించకుంటే నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా జెన్యూన్ ఇష్యూనే కాబట్టి మీరు పరిష్కరిస్తారు. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉంటే నాయకులు కూడా కార్మికులతో సందేశాలుగా కోరుకుంటున్నాం. పోరాటాలు, ఐక్య పోరాటాలు. జై తెలంగాణ. ఎన్టీపీసీ యాజమాన్యానికి చట్టాలన్నీ కూడా చుట్టాలైపోయినాయి. మనం ఎన్నిసార్లు కొట్లాడినా, ఎంత మొరపెట్టుకున్నా కూడా మన మీద వాళ్ళు నిర్లక్ష్యమైనటువంటి ధోరణితోనే ఉన్నారు అని గతంలో అనుకున్నాం. అందుకోసమే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇక్కడనే ఉండి, ఇక్కడనే టెంట్ వేసుకొని ధర్నా చేసి, ఇక్కడనే మీకు అగ్రిమెంట్ చేసి మొదటి సంతకం చేపిస్తానని చెప్పిన దానికి అనుగుణంగా 400 రూపాయలు ఉన్నటువంటి అగ్రిమెంట్ ను 2220 దాకా తీసుకొని పోయినాం. 2018లో అగ్రిమెంట్ చేసుకున్నాం. 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ ఆ అగ్రిమెంట్ ను ఇప్పటికీ కూడా కొంతమందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన పనులు చేస్తలేరు. ఈ కంపెనీకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ పేరిట ఇబ్బంది పడుతున్నారని ఇదే వేదిక మీద మనం హెచ్చరిక చేసినాం, గట్టిగానే మాట్లాడినాం. అప్పుడు మాత్రం మనం మాట్లాడినప్పుడు సరే అని చెప్పేసి వాగ్దానాలు ఇచ్చుడు. మళ్ళీ ఈ మధ్య కాలంలో మొదలు పెట్టినట ఈ యొక్క వెరిఫికేషన్లు. ఈ విధమైనటువంటి కథ ఎప్పటికైనా కూడా పోరాటం చేయకపోతే, ఐక్యంగా ఉండకపోతే మన బతుకులు మారే పరిస్థితి లేదు కార్మిక వర్గానికి అనేది ఇలా మళ్ళొకసారి ఎన్టీపీసీ యాజమాన్యం రుజువు చేస్తున్నది. అందుకోసమే వీళ్ళ మళ్ళీ ఈ యొక్క గేట్ మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్నటికి మొన్న మన జేఏసీ సంఘాలన్నీ కూడా గత 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నాయి, చర్చలు జరుపుతూ ఉన్నారు. మేము హైదరాబాద్ లో మన వాళ్ళందరూ కూడా ఉన్నారు అంటే ఆర్సీఎల్ అయినే మన ఆర్ఎల్సీ దగ్గరికి కూడా వెళ్ళి, సార్ మరి వెంటనే వీటిని పరిష్కారం చేయాలి, లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి తిరుగుబాటు తప్పదు ఎన్టీపీసీ యాజమాన్యం మీద. దానికి నేను ముందుండక కూడా తప్పదని చెప్పేసి హెచ్చరిక కూడా చేసిన అని ఈ సందర్భం మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఇదే నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో పూర్తిగా ధ్వంసమైన రోడ్డు బాగు చేయాలంటూ ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ, భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్ కమిటీ మెంబర్ మమతా నాగిరెడ్డి, గ్రామ సర్పంచ్ సైదులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు బురదలో నడుచుకుంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటుకలపాడు వెళ్లే ఆర్ఎన్బి రోడ్ పూర్తిగా ధ్వంసమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5-6 రోజుల నుండి భారీ వర్షాలతో రోడ్డు అధ్వానం కావడంతో ప్రజలు, రైతులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా గతంలో సర్పంచ్ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేపట్టినట్టుగానే భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. తరఫు నుంచి డ్యూటీ ఇచ్చారు. ఈరోజు నేను ఇటుకులపాడు విలేజ్లో రావడం జరిగింది. ఇక్కడ మన సర్పంచ్ గారు సైదుల్ గారు ఉన్నారు, ఉప సర్పంచ్ సునీత రామచంద్ర, విలేజ్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, ఎక్స్ విలేజ్ ప్రెసిడెంట్ రాజప్పారెడ్డి గారు, వార్డ్ మెంబర్స్, యూత్ ప్రెసిడెంట్ అనిల్ గారు, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ సుధాకర్ గారు, సోషల్ మీడియా హ్యాండ్లర్ మహేష్ గారికి, నల్గొండ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ పరమేష్ గారికి, మాదారం విలేజ్ ప్రెసిడెంట్ పరశురామ్ గారికి అందరికీ నమస్కారం, హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఈరోజు ఈ విలేజ్లో మనం రావడం జరిగింది. నేను సైదుల్ గారు ఎవరైతే విలేజ్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు, అధ్యక్షుడు ఉన్నారు, ఆయనతో క్యాజువల్ ఇంటరాక్షన్ చేయడం జరిగింది. క్యాజువల్ ఇంటరాక్షన్లో తెలిసింది ఇక్కడ ఐ థింక్ మన ఎమ్మెల్యే గారు గాదరి కిషోర్ గారు ఐ థింక్ ఈ విలేజ్ని మొత్తంకి మర్చిపోయారు. ఎప్పుడూ రావడం జరగలేదు. ఊరికే అంటారు అభివృద్ధి చేశాము, ఇది చేశాము, డెవలప్మెంట్ చేశాము, కేసీఆర్ గారు అట్లానే కేసీఆర్ గారు కేటీఆర్ గారు బంగారం తెలంగాణ తెచ్చారు అని అంటారు. బంగారం తెలంగాణ తెచ్చారా లేదా మనకి అర్థం కావట్లేదు, కానీ ఇది బేకార్ తెలంగాణ ఉంది అని నేను స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విలేజ్ ఇన్ని ఇయర్స్ నుంచి వీళ్ళు పోరాడుతున్నారు, మాకు ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, శానిటేషన్, డ్రైనేజ్ ఫెసిలిటీ, ఒక చిన్న స్కూలు, ప్రైమరీ స్కూలు, హెల్త్ కేర్ సెంటర్, ఇవన్నీ ఒక విలేజ్కి మనం మినిమం ఎనిమిటీస్ ఫాలో. ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు మన గ్రామానికి విచ్చేసినటువంటి భువనగిరి కాన్స్టిట్యూషన్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి అయినటువంటి మమతా నాగిరెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మా రోడ్డు పరిస్థితి చెప్పుకోనికి చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా మేడం గారు కూడా ఈ యొక్క రోడ్డు పరిస్థితిని హైకమాండ్ వరకు తీసుకెళ్ళి ఈ యొక్క రోడ్డు పరిస్థితిని మాకు క్లియర్ చేయాలని కోరుతున్నాము. అయితే గత సంవత్సరము మా రోడ్డు విషయంలో ధర్నా చేయడం జరిగింది గ్రామస్తుల సమక్షంలో, అదేవిధంగా అఖిల పక్షంతో. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. గతంలో బుడ్రాయి పండుగ జరిగినప్పుడు ఆ రోజు ఒక గ్రామ సర్పంచ్నైనా నాకు తెలవకుండానే ఈ మట్టి పోయడం జరిగింది. అయినా ఆ మట్టి పోస్తే ఖరాబ్ అవుతుంది వద్దు అని వారించిన కానీ వినకుండా మట్టి పోసి ఈరోజు ఇంకా రోడ్డుని దరిద్రంగా తయారు చేయడం జరిగింది. కానీ మా యొక్క ఎంపీ గారు చొరవతోని ఈ యొక్క రోడ్డు విషయం హైకమాండ్ దగ్గరికి, స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్లి కేటీఆర్ గారితో మాట్లాడి చేపించడం, ఒక వారధిగా పనిచేసి రోడ్డు గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఎంపీ గారి మాటలు కూడా బేఖాతరు చేసుకుంటూ ఇంతవరకు ఈ యొక్క వివక్ష మా మీద చూపించుకుంటూ ఈ రోడ్డుని ఇంతవరకు చేయడం కాలేదు. కానీ ముందు భవిష్యత్తులో కూడా మేము ఒక బుద్ధి చెప్పే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని 36 అంగన్వాడీ స్కూల్స్లో డిజిటల్ పరికరాలు, ఆట వస్తువులు సమకూర్చేందుకు ఏజెన్సీని టెండర్ల ద్వారా ఎంపిక చేశామని ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి, గురుకులం ఇన్ఛార్జ్ ఆర్సీఓ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డిడి డేవిడ్ రాజ్ తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు టెండర్ ప్రక్రియను ఏజెన్సీదారులు, యజమానుల సమక్షంలో ప్రారంభించామని అన్నారు. ఈ పరికరాలు అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసి ఆధునీకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో భీమ్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి తానాజీ, ఏసీఎంఓ రమణయ్య, చర్ల సిడిపిఓ చైతన్య, ఏజెన్సీ యజమానులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొన్నేళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో జలమండల్లో పనిచేస్తున్న 4,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్సీలో భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉద్యోగులంతా జీవితాంతం రుణపడి ఉంటారని రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పి నారాయణ అన్నారు. ఖైరతాబాద్ వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం కృతజ్ఞతా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 14/60 ద్వారా జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్సీలో భాగస్వామ్యం చేసినందుకు రాబోయే రోజుల్లో హైదరాబాద్కు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కార్మికులంతా కష్టపడి పనిచేస్తారని తెలిపారు. జీతాల పెరుగుదలకు సహకరించిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కవిత, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, జలమండలి ఎండీ దానా కిషోర్, బోర్డు అధికారులకు, గుర్తింపు యూనియన్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. వాటర్ వర్క్స్లో పనిచేసే 4,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంఓఎం కార్మికులకు చాలని వేతనాలతో పనిచేస్తుండే దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో 14, జీవో 60 అమలు చేయాలని చెప్పేసి జీతాలు పెంచడం జరిగింది. అందుకోసం కార్మికులందరి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈరోజు హెడ్ ఆఫీస్ బోర్డు కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్మికులు వందలాది మంది వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరిగింది. కార్మికులందరి తరఫున నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 4,000 మంది కార్మికులు వారి కుటుంబ సభ్యులందరూ మీకు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మీ ఆశయ సాధనలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రజలకు మంచినీరు అందించడం, సివరేజీ పనులు చేయడం, మరింత పట్టుదలతోటి కార్మికులంతా పనిచేసి హైదరాబాద్కు మంచి పేరు వచ్చే విధంగా, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మంచి కమిట్మెంట్ తోటి పనిచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్, ఏఐయు కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి తప్పించుకొని విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న 2 స్మగ్లర్లను అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 45 లక్షల విలువ చేసే 700 గ్రాముల బంగారం పట్టుకున్నారు. నిందితులు షేక్ చందు బాషా, షేక్ ఆరిఫ్ బాషా కువైట్ నుండి ఇండిగో ఫ్లైట్లో బంగారాన్ని తీసుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. అంతకుముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ చౌరస్తాలో కేక్ కటింగ్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, వార్డ్ ఏరియా కమిటీ మాజీ మెంబర్లు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తా సెంటర్లో పార్టీ రాష్ట్ర నాయకుడు రాజ్నాల శ్రీహరి వినూత్న రీతిలో టమాటాల బుట్టలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ రాష్ట్రానికి ఎనలేని కృషి చేస్తూ యువతకి ఉపాధి కల్పించడం కోసం ప్రపంచ దేశాల కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నందుకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కత్తుల అభిలాష్, పోలేపాక ప్రసాద్, మాగంటి శివకుమార్, రాజశేఖర్, శివ పటేల్, కుమార్, సంజు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కాబోయే ముఖ్యమంత్రి వర్యులు తారక రామారావు గారి 47వ జన్మదిన సందర్భంగా వరంగల్ చౌరస్తాలో స్థిరంగా ఉన్న భారీ రేట్లతో అమ్ముతున్న టమాటాలను పేద ప్రజలకు సుమారు 200 నుంచి 300 మందికి మనిషికి 2 కిలోల చొప్పున టమాటాల పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క లక్ష్యం పేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎటువంటి దాన ధర్మాలు చేసినా పేదలకు అందే విధంగా పేదలకు ఉపయోగపడే విధంగా చేయమంటారు కనుక వారి ఆదేశాలకు అనుసరిస్తూ ఈనాడు ఇటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో కూడా మరి కేటీఆర్ గారు చెప్పారు, నా జన్మదిన రోజున కేకులు కడియకండి, బాణాసంచాలు కలవకండి, దావత్ ఇవ్వకండి, అర్ధరాత్రులు పిల్లల సమయాన్ని వృధా చేయకండి, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటున్నారో యూత్ చెడుదారిలో పోయే విధంగా కార్యక్రమాలు చేయకండి, ఏం చేసినా ఉదయం పూట పేదలకు సాగే విధంగా చేయనందుకు మేము ఆకర్షితులై వారి యొక్క మాటలను అంగీకరిస్తూ శిక్ష వహిస్తూ ఈనాడు ఈ యొక్క టమాటాల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఐటీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని అరేపల్లి వంగపహాడ్ క్రాస్ వద్ద కార్పొరేటర్ జన్ను శీబారాణి అనిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీల అధ్యక్షులు, 3వ డివిజన్ ముఖ్య ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాలు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కావున ఈ 3వ డివిజన్ నుంచి ఈరోజు వంగపడి ప్రాంతం దగ్గర కేటీఆర్ యొక్క కేక్ కట్ చేసాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ అన్నయ్య గారికి, సొసైటీ చైర్మన్ గారికి, రైతుకోన్ మండల కోఆర్డినేటర్ గారికి, మాజీ ఎంపీడీసీ గారికి, సొసైటీ డైరెక్టర్ గారు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ పేరు పెట్టిన తెలంగాణ ఉద్యమ వందనాలు. కేసీఆర్ కొడుకు అంటే కేసీఆర్ తరదలేడు కేటీఆర్ వచ్చిన తర్వాత ఐటీ శాఖ మంత్రి తీసుకున్న తర్వాత ప్రపంచంలో చాలా చెప్పిన ఘనత మనకి కేటీఆర్ తెలుసు. కేటీఆర్ అంటే ఒక టిప్పు లాంటి వాడు. కేటీఆర్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పెద్ద
బాధ్యత చేసి కావున కాబోయే పరిధిలో ఆరపల్లి క్రాస్ దగ్గర మరియు స్థానిక ఎమ్మెల్యే రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి బర్త్డేను మరియు వాడవాడగా ఘనంగా జరుపుకుంటున్నాము. మరి కేటీఆర్ గారు మరి తెలంగాణకు చేస్తున్న మరి ఎన్నో ఐటీ కంపెనీలు ఎంతో మంది చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తూ మరి తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నందుకు కేటీఆర్ గారు మరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకుంటూ తెలంగాణను ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంది బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మీరు ఘనంగా జరుపుకునే విధంగా తెలంగాణ ప్రజలందరూ మీరు చల్లగా ఉండే విధంగా కోరుకుంటూ ఈ యొక్క తెలంగాణ కొత్తపేట తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ బిడ్డలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్గా కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి తనను కలవాలని కోరారు. శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్తో సేవలు అందిస్తామని తెలిపారు. వేములవాడ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు నేను వేములవాడ పట్టణ సిఐగా బాధ్యతలు తీసుకున్నాను. ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయమైనా నేరుగా పోలీస్ స్టేషన్కి వచ్చి తమ యొక్క ఇబ్బందులను తెలుపుకోవచ్చు. ఎలాంటి పైరవికారులు అవసరం లేదు. అందరికీ అందుబాటులో ఉంటాను. ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేస్తాను. చట్ట వ్యతిరేక చర్యలపై కఠినంగా అమల్లో పరుస్తానని అందరికీ ఈ సమయంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాంటి సమాచారం అయినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినచో ఎవరైనా నాకు పర్సనల్గా ఫోన్ చేసినట్టయితే వారి యొక్క సమాచారాన్ని సీక్రెట్గానే ఉంచుతాను. అందరూ కూడా సమాచారాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్థిరమైన జీవనశైలి విధానం వల్ల తల్లిదండ్రులయ్యే అవకాశం లేని వారు సంతాన సాఫల్యానికి ఆస్క్ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ను ఉపయోగించుకోవాలని వరంగల్ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ హెడ్ నిర్వాహకురాలు డాక్టర్ జల్గం కావ్యారావు కోరారు. వరల్డ్ ఐవీఎఫ్ డేని పురస్కరించుకొని స్థానిక ఫెర్టిలిటీ సెంటర్లో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఐవీఎఫ్ ద్వారా సంతాన సాఫల్య విజయాలు, ఐవీఎఫ్ ప్రాముఖ్యతను వివరించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన పలు జంటలను ఈ సందర్భంగా సత్కరించారు. ఐవీఎఫ్ ద్వారా వేలాది జంటలకు తల్లిదండ్రులయ్యే అవకాశాన్ని బహుమతిగా ఇచ్చినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యుడు రాజేష్, పిఆర్ఓ కాశీం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విలేకరులకి, ఇక్కడ ఉన్న నా పేషెంట్స్కి, నా స్టాఫ్కి ఇవాటి ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు, ఇంతమంది హాజరైనందుకు ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఎవ్రీవన్. ఓయాసిస్ ఫర్టిలిటీ మీ అందరికీ చాలా ప్రీతికరమైన బ్రాండ్, అది నాకు తెలుసు. ఎందుకంటే మనం 2017లో ఇక్కడ స్థాపించినప్పుడు ఇట్ వాజ్ 5th IVF సెంటర్ వరంగల్లో. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకి ఇది ఒక 5th IVF సెంటర్గా ఫస్ట్ మనం రాధించాము. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ టు 20 IVF సెంటర్స్ ఉన్నాయి వరంగల్లో. బట్ ఓయాసిస్ స్టాండ్స్ ఫస్ట్ ఫర్ ఫ్యూ రీజన్స్. ఎందుకంటే మనకి ఇక్కడ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఐవీఎఫ్ ల్యాబ్తో పాటు మనకి ఇక్కడ పేషెంట్స్కి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ప్రతి పేషెంట్కి ఒకేలాగా కాకుండా మనం ఇండివిజువల్ కేస్ని ఇండివిజువల్గా డీల్ చేస్తూ ఉంటాము. అలాగే ఫుల్ టైం ఎంబ్రియాలజీ సర్వీసెస్ మనకి రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉండడం వల్ల ఎటువంటి కేసు అయినా మనకి ఇక్కడ ఇదే స్టేజ్లో ఇదే ప్లాట్ఫామ్లో జరుగుతాయి. పేషెంట్స్ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, హైదరాబాద్కి కూడా వెళ్ళనవసరం లేదు. ఈ యొక్క ఆపర్చునిటీని క్లోజ్ టు 5500 కపుల్స్ యూజ్ చేసుకున్నారు. అందులో మోర్ దాన్ 1000 IVFs చేశాము. సెంటర్ స్టార్టింగ్లో కంటే కూడా మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ అడ్వాన్స్మెంట్స్ రావడంతో మనకి సక్సెస్ రేట్స్ 70% ఎట్ ఎనీ కేస్. ఏ కేసుని తీసుకున్నా కానివ్వండి కన్సిస్టెంట్గా మనకి ఇక్కడ 70% ఉన్నాయి. ఇందులో కేసెస్ని చూస్ చేసుకోవడము, మంచి కేసుని చేయడము, మంచి కేసెస్ చేసేసి 70% ఉందని చెప్పడం కాకుండా ఒక మ్యాన్కి అజూస్పర్మియా స్పర్మ్ లేకపోవడము, ఒక లేడీకి గర్భసంచిలో గడ్డలు ఉండడము, ఇంకొకరికి ఎగ్స్ రాకపోవడం, ఇట్లా ఇండివిజువల్ కేసెస్ ఉన్నాయి మనకి. సో అందరికీ అన్నిటికీ మనకి ఇక్కడ ఆధునికమైన చికిత్సా విధానాలు ఉన్నాయి. వీఆర్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్ హియర్. నేను, డాక్టర్ నరసింహారెడ్డి సార్, డాక్టర్ దుర్గా మేడం హూ ఈజ్ అవర్ క్లినికల్ హెడ్, అండ్ డాక్టర్ కృష్ణ చైతన్య సార్ హూ ఈజ్ అవర్ చీఫ్ ఎంబ్రియాలజిస్ట్. వీళ్ళందరి కృషితోని ఇక్కడ ఇంతమందికి మేము సేవ చేయగలిగాము. రోజు సెంటర్కి ఒక్క బేబీ ఖచ్చితంగా వస్తుందండి. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. ఒకప్పుడు నేను చదువుకునే రోజులలో
నాకు ఇక్కడ ఐవీఎఫ్ అంటే తెలియదు, బట్ ఇక్కడ నేను ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక కపుల్ హ్యాపీనెస్. మేము ఇక్కడ 2017లో ఫుల్ ఫ్లెజ్ ల్యాబ్తో ఇక్కడ ఐవీఎఫ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఇప్పటివరకు దాదాపు 5,500 మంది పేషెంట్స్ని చూడడం జరిగింది. అందులో 1000కి పైగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేశామండి విత్ 75% సక్సెస్ రేట్. అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా దాదాపు 800 పైగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ కూడా చేశాము. సో దాంతోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనం వరంగల్లో అందుబాటులో ఉన్నాయండి. పీజీటీఏ కానీ, మెయిల్ ఫర్టిలిటీ కానీ, ప్రతి నెల హైదరాబాద్ నుంచి డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మెయిల్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. సో ఇవాళ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కపుల్స్ ఎవరైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వెళ్ళే వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయండి వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అందులో ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. సో మేమేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ఇప్పుడు ఈ కాలంలో ఎలా ముందుకెళ్తుందో తెలుసు. సో ఫర్టిలిటీ ఫీల్డ్లో ఇండియాలో ఏఐ అని ఒకటి లాంచ్ చేస్తున్నామండి. దీంట్లో మీకు ఫర్టిలిటీ సంబంధించిన ఏ క్వైరీస్ ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ అన్నీ కూడా దీంట్లో రికార్డ్ అయి ఉంటాయి. సో ఫర్దర్గా కూడా మనకి ఇది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వస్తుంది. సో ఇండియాలో ఫస్ట్ టైం అండి ఏఐ లాంచ్ది. సో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఎన్టీపీసీ యాజమాన్యానికి చుట్టాలవుతున్న కార్మిక చట్టాలు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. ఇటుకలపాడులో పూర్తిగా ధ్వంసమైన రోడ్డును బాగు చేయండి. ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి డిమాండ్. డిజిటల్ పరికరాలు, ఆట వస్తువులతో అంగన్వాడీల ఆధునీకరణ. భద్రాద్రి ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి డేవిడ్ రాజ్ వెల్లడి. మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీవితాల్లో వెలుగు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం, కృతజ్ఞతా కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.